₹1,00,00,000. పనేంటి? కిడ్నాప్. ఎవరిని? అది నీకు అనవసరం. నీతో పాటు ఇంకా ముగ్గురుంటారు. ఎవరిని కిడ్నాప్ చేస్తున్నావు, వాళ్ళెవరు, ప్లాన్ ఏంటి, ఇదంతా నువ్వు అడగకూడదు. ఇది నీ సేఫ్టీ కోసం. సేఫ్టీ అంటున్నావు, అసలు నువ్వెవరు? నేనెవరో నీకు అనవసరం. ఇది కూడా నీ సేఫ్టీ కోసమే. ఒక్కరోజు పని ₹1,00,00,000. హలో హలో భయ్యా, బాస్ మాట్లాడుతున్నాం కదా. మార్కెట్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు, కానీ ఒక్క ఫోన్ కాల్కి ₹1,00,00,000 ఇచ్చేవారు దొరకరు. చాయిస్ ఇస్ యోర్స్. B25 పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేయి. డిక్కీ ఓపెన్ చేసి పెట్టు. పార్సల్ వచ్చేంత వరకు కార్లోనే కూర్చుని వెయిట్ చేయి. కార్ దిగక్కర్లేదు, బయలుదేరు. నెక్స్ట్ వచ్చే సర్కిల్ దగ్గర రైట్ తీసుకో. నెక్స్ట్ ఒక మట్టి రోడ్ వస్తుంది, ఆ రోడ్లో వెళ్ళు. అక్కడ ఎదురుకుండా బ్లూ కలర్ కార్ ఉందా? సార్. పార్సల్ని ఆ కార్ డిక్కీలోకి షిఫ్ట్ చేయి. భయపడకు, వాడు బతికే ఉన్నాడు. నువ్వు ఇంకా అక్కడి నుంచి బయలుదేరు. నువ్వు దిగాల్సిన పాయింట్ వచ్చింది. అన్నా ఇక్కడే ఆపు. అక్కడున్న బ్లూ కార్ని తీసుకుని బయలుదేరు. నాగార్జున సాగర్కి 2 కిలోమీటర్ల యువతల పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయి.
కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. నీ కార్కి ఎదురుగా నిలబడింది నా ఏజెంట్. క్యాష్ బ్యాక్ వాడికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోండి. నువ్వు తెచ్చిన 10 కోట్లు ఒక్క రూపాయి తక్కువైనా మీ ఓటు శవం కూడా దొరకదు. నాగార్జున సాగర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ ఒక కార్ పార్క్ చేసి ఉంది. ఆ కార్ డిక్కీలో మీ వాడు సేఫ్గా ఉన్నాడు. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఆపరేషన్ సక్సెస్. ఈ రాత్రికే భారత్ మిల్స్కి వచ్చి మీ షేర్ మీరు కలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ టైం కూడా ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఓపెన్ చేయవు సార్. ఓకే సార్. ఇది కాదయ్యా, నీకు ఫోటో పంపించా, ఓపెన్ చేయి. బాగుంది సార్. పనికిరాదు. ఏ సార్? ఎమోషన్ లేదా? శవానికి ఎమోషన్ ఏంటి సార్? నీకున్న తెలివి ఇంతే కానీ ఫోటోషాప్ ఓపెన్ చేయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం డస్ట్ అను బ్లడ్ యాడ్ చేయి. హెవీగా అయ్యమ్మా బ్లడ్. వన్స్ సైట్ ఓపెన్ చేయగానే కారి మీద పడ్డట్టు ఉండాలి. ఈ క్రైమ్ సెక్షన్ లో చనిపోయిన వాళ్ళ ఫోటోస్ తీసి మీ సెన్సిబిలిటీస్ పూర్తిగా చచ్చిపోయింది మూర్తి గారు. నా సంగతి సరే, రిపోర్ట్లో ఎంపీ ఆనందరావు గారి పేరు మీరే పెట్టారా? అవును. ఏ అంటే అక్కడ ఎంపీ ఫుల్ సీరియస్ అంట. ఎంపీ కరప్షన్ గురించి రాస్తే జనాలు సీరియస్ అవ్వలేదు. కనీసం ఎంపీ అయినా సీరియస్ అయ్యాడు. ఎవరూ రియాక్ట్ అవ్వకపోతే అసలు రాయడం ఎందుకు చెప్పండి? రాసి మీరేం సాధించారండి? మూర్తి, గుడ్ మార్నింగ్ సార్. సార్ కూర్చోండి. జర్నలిస్ట్ అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వాడు. దొంగస్తే మొరగాలి. అది విని ఓనర్ లేస్తాడా లేదన్నది తర్వాత విషయం. వేఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ. అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనకుంది. మనం అరుద్దాం సార్. ఆడపిల్ల తనకెందుకు? అవతల వాళ్ళు పగ పెంచుకుని ఆవిడ ఏదైనా చేస్తే? మనం జర్నలిస్ట్లమని తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు, ఈ ఐడి కార్డులు కాదు మూర్తి గారు, ఈ బెదిరింపులే. కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడటం మానేసామని అర్థం. న్యూస్ అంటే నిజం సార్. ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడమే జర్నలిజం. అది మీరు జర్నలిజం చదువుకున్నప్పటి డెఫినేషన్. ఇప్పుడు సిలబస్లు మారిపోయాయి. న్యూస్ అంటే నిజం రాయటం కాదు, మనం రాసిందే నిజమని జనాలు నమ్మించటం. అందుకే 10 సార్లు సకా 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 నేస్తా ఉంటాం. ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంట సార్. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు. హర్ట్ అయిపోయి వచ్చి లేనిపోయిన ఎటకలు గిటకలు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలేం కదా సార్. నిజమే రాయాలి. ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్, రైట్? వెరీ వెల్ సెడ్ అమ్మా. సరిపోయారు ఇద్దరు. హలో మేడం, దయామయం చారిటబుల్ ట్రస్ట్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రైడ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఇవన్నీ ఆల్రెడీ ఫైల్ చేసేసాం. అంతా అప్డేటెడ్గానే ఉన్నామండి. చందు, ఆ అమ్మాయి ఎవరు? ఏమో సార్, వెళ్ళి కనుక్కో ఒకసారి. ఓకే సార్. మొత్తం 38 lakhs అండి. పట్టుకోండి సార్. మిగిలినంతా ఆర్టీజీఎస్ చేశాం. హలో మేడం, ఎవరు కావాలండి మీకు? ససిరేఖ ఫ్రమ్ ప్రభా న్యూస్. ఇక్కడ రేట్ జరుగుతుంది కదా, కవర్ చేయడానికి వచ్చాను. ఓ, దిస్ ఇస్ చంద్రశేఖర్ అండి, ఫ్రమ్ దయామయం అనాథాశ్రమం. ఇక్కడ నేను అకౌంటెంట్ కింద పనిచేస్తానండి. చందు, ఓకే, ఒక 2 minutes సెక్యూర్ సీట్ మేడం, ఇప్పుడు వచ్చేస్తాను. ఇది మా దగ్గర కాపీ ఉంది సార్. ఏంటంట? ఎవరు రిపోర్టర్ అండి సార్, ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా. ఎవరు రిపోర్టర్ అండి సార్, ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా, కవర్ చేద్దామని వచ్చింది. అప్పుడే మ్యాటర్ మీడియాకి ఎలా లీక్ అయింది? తెలియదు సార్. పోలీసు సార్ చేసుకున్నాడు, మనకేంటి భయం ఏ తప్పు చేయనప్పుడు.
మ్యాటర్ అంతా బయటకు వస్తే మన చైర్మన్ గారికి ఎంత బ్యాడ్ నేమ్. ఓ అయినా మనకి నెగిటివ్ పబ్లిసిటీ అవసరమా? వెళ్ళి అమ్మాయిని మేనేజ్ చేయపో. ఇదిగో ఓ 25,000 ఇస్తామని చెప్పు. ఓకే సార్. పో. మేడం మేడం జస్ట్ 2 minutes అలా పక్క వస్తారు ప్లీజ్. దేనికి? పొద్దున్న ఫేవర్ మోహన్ వచ్చింది ఎవడి జాక్ పట్ దేనికో చెప్తానంటే ఎగురు కనిపిస్తారు. రండి మేడం రండి రండి. కమ్ కమ్ కమ్. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? మీకు ఫోన్పే కావాలా గూగుల్ పే కావాలా? దేనికి? మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి. ఫోన్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఓ 25,000 ఇచ్చి వెళ్తాను. అదేనండి ఈ న్యూస్ బయటికి రాకుండా ఉంటారు. మా బాస్ ఆఫర్ ఇచ్చాడు. సరిపోలేదంటే చెప్పండి ఇంకో 5,000 లాగిద్దాం. ఈ ఆఫర్ మీకు ఓకేనా? నీ ఆఫర్కి రెస్పాన్స్ రేట్ వెబ్సైట్లో చూసుకో. వెబ్సైట్ ఉంటుందండి. సార్ 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 రండి సార్. ఏమైంది? ఆ అమ్మాయి రైడ్ మ్యాటర్తో పాటు లంచ్ ఇస్తాను అది కూడా రాసేస్తున్నామని భయం వేస్తుంది సార్. రై డైరెక్ట్గా క్యాష్ ఇస్తామంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. అయినా నువ్వు అమ్మాయి కాళ్ళ మీద పడతావు కన్నీళ్ళు పెట్టుకుంటావు నాకు తెలియదు. ఈ మ్యాటర్ మాత్రం బయటకు రావడానికి వీల్లేదు. ఏదో వచ్చేసి మేనేజ్ చెయ్యి సార్. లవ్ యూ. ఒక్క పని సరిగ్గా చేత కాదు. ఇలాంటి వాళ్ళు చాలా రేర్ మేడం. మన కోసం చనిపోయినట్టు ఉంటారు. చూడండి ఎంత ఫేవర్ గా. హలో హలో రిసెప్షన్ అక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్ళి. మేడం గారు నాకు బాగా తెలుసు. ఏంటి మళ్ళీ వచ్చావు? సారీ మేడం గారు పొద్దున్నే నేను అసలు చేసి ఉండకూడదు. అసలు మీరు వెళ్ళిన తర్వాత మా మేనేజర్ ఏమన్నాడు తెలుసా? అసలు నీకు బుద్ధి ఉందా? ఎవరికి? కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నేనా? అంతే తిట్టేసాడండి. మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. ఏంటిది? హోండా యాక్టివ్ అండి 4 స్ట్రోక్ ఇంజిన్ అండి. మీరు 1 లీటర్ కొట్టించారంటే 60 days వరకు మళ్ళీ ఫ్యూల్ కొట్టించక్కలేదండి. మీరు బండి మీద వెళ్తున్నారంటే స్మూత్గా వెళ్ళి పట్టుకోనండి. బండి అంతా మీకు సోయ్ అని వెళ్తున్న ఫీలింగ్ ఉంటుందండి. మీరు లేడీస్ కాబట్టి పింక్ కలర్ తెచ్చాను. లక్కీగా మీరు కూడా ఈరోజు పింక్ కలర్ వేసుకున్నారు. మీకు నచ్చలేదు అనుకోండి ఇమీడియట్గా షోరూమ్కి వెళ్ళి ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు. సేల్స్ మెన్ కదా ఆత్రం ఎక్కువ అయింది. ఇవేంటి? అది ఎండుమిరపకాయ అండి తాలింపు పెట్టుకోవడానికి. ఇది నిమ్మకాయ అండి పులిహోరలో పిండుకోవడానికి. మీ పేరేంటండి? మూర్తి అండి. మూర్తి గారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. కానీ ఇది అంతకు కాదండి. దారం వేసి ఇది బండి కట్టుకోండి. ఈ నిమ్మకాయ బండి కింద తొక్కిచ్చేయండి. అప్పుడు దిష్టి పోద్ది. అవన్నీ అక్కర్లేదు కానీ నువ్వు ఇలా రా. మూర్తి గారు మీరు రండి. వస్తున్నా మేడం. మా ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీయండి. అలాగే మేడం. కీ తీసుకుంటా దిగితే బాగుంటుంది. రెడీ స్మైల్. మూర్తి గారు నాకు వాట్సాప్ చేయాలి మరి. మేడం నీకు పంపుతా మేడం నీకు పంపుతారు. అక్కర్లేదు రేపు వెబ్సైట్లో చూసుకో. ఏంటి? నువ్వు లంచం ఇస్తున్నావు అని ప్రూఫ్ కావాలి కదా. తీసుకో. మేడం మీకు మా బ్యాకింగ్ తెలీదు. ఏంటి ఏంటి మీ గురించి తెలిసేది? మా మేనేజర్ ఎవరో తెలుసా? ఈ ఏరియా కార్పొరేటర్ కర్రకల్ కాంతారావు గారు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వార్నింగ్ కాల్స్ వస్తాయి అది ఇది అంటే మాత్రం నాకేం సంబంధం లేదు బాబాయ్ ముందే చెప్తున్నాను. నువ్వు ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాక ఇంకా ఆలోచించడానికి ఏముంది? సరే అయితే రేపు ఆయన పేరు మీదే హెడ్లైన్ పెడదాం. కర్రాకుల కాంతారావు గారు అడతో రెచ్చిపోతున్న సేల్స్ మ్యాన్. దీనికోసం ఫోటో ప్లీజ్. సార్ సార్ ఆ అమ్మాయి బైక్ ఇస్తే రిజెక్ట్ చేసింది సార్. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మీ ఫ్రెండ్ కర్రాకుల కాంతారావు పేరు కూడా చెప్పానండి. వర్కౌట్ అయిందా లేదా? లేదు సార్ మొత్తం రివర్స్ అయిపోయిందండి. తన గురించి ఎంక్వైరీ చేసి వస్తే అమ్మాయి పెద్ద విజయశాంతి అండి. మొన్న ఒక ఎంపీ గురించి కూడా అలాగే రాసి. నేను చెప్పే జాగ్రత్తగా విను. రేపు న్యూస్లో ఈ మ్యాటర్ వస్తే ఇక నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సార్ సార్ అది కాదు సార్. సార్ సార్ నేను చెప్పేదేనండి సార్. నీ డిస్మిస్ ఆర్డర్ ఇంటికి వస్తుంది. ఓకే రేపు 10:30కి చాయ్ దుకాణంలో కలుద్దాం. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేడం మేడం ప్లీజ్ మేడం న్యూస్ రాయకండి మేడం. మీకు దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. మీకు కాల్ పెట్టుకుంటాను మేడం. దూరంగా ఉండు. డోంట్ కమ్ క్లోజ్. అనాథ పిల్లల ఆకలితో ఉండకూడదని మా దయ్యమ్మాయి గారు పెట్టిన ట్రస్ట్ మేడం అది. అంత మహానుభావుని పట్టుకుని మీరు ఫ్రాడ్ అంటారేంటి మేడం? ఫ్రాడ్ జరిగిందో లేదో నాకు తెలీదు. రేట్ జరిగింది అది న్యూస్. మేడం ఒక ఆడపిల్లకి రేపు జరిగిందనుకోండి ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఫోటోలు కానీ మనం బయట పెట్టాం. ఎందుకంటే ఆడపిల్లకి మంచిది కాదు కాబట్టి. మా పరిస్థితి కూడా ఇంచుమించాలంటిదే మేడం. మా ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద రన్ అవుతుంది. కేస్ అని ఫ్రాడ్ అని బయటకు వస్తే మా డొనేషన్స్ ఆగిపోతాయి. రైడ్ జరిగిందని రాస్తే మీకు రేపు హెడ్లైన్స్ లేదా 4 పదాలు. అక్కడ 40 మంది అనాథులు మేడం. మీరు రాసే ఆర్టికల్ వల్ల ఒక్క పిల్లడు ఆకలితో మిగిలిపోయినా పాపం మేడం. నిజంగా పోలీస్ ఎంక్వైరీలో ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీరు రాయండి మేడం. I'll think about it. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు. She wants to kill her father.
వేస్ట్. నీకోసమే వెయిటింగ్ రా. ఏ ఇంత లేట్ అయింది? అదా ఇది పోయిందా? పెద్ద పంచాయతీలే, మన మున్సిపాలిటీ కదరా. నెల జోకులు చిరాగ్గా ఉంది. అప్పుడే మొదలెట్టేసావేంటి? జాబ్ వచ్చిందిరా. అవునా బావా? యా. జాయినింగ్ ఎప్పుడు? మనం 5 లక్షలు ఎప్పుడు ఇస్తే అప్పుడే. 5 లక్షలు ఇచ్చి జాయిన్ అయ్యి దాంట్లో జీతం తీసుకునే బదులు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది కదరా. రే జాబ్ అనేది ఒక ఈక్వేషన్ రా. ఒక 5 లక్షలు ఇచ్చి జాబ్ తెప్పించుకున్నాం అనుకో, కట్నం ఇచ్చే పెళ్ళం వస్తుంది. ఆ కట్నాన్ని బ్యాంక్ లో వేసాం అనుకో, ఆ వడ్డీతో అమెరికా వెళ్ళి జాబ్ సంపాదించచ్చు. నువ్వు కూడా 5 లక్షలు అరేంజ్ చేసుకో, మంచి జాబ్ సెట్ చేస్తా. లంచమా? ఈ రోజు నుంచి నా ముందు మాట అనుకో. హలో, ఈ రోజుల్లో లంచం లేదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు. ఏడ్చేవులే. పొద్దున ఒక అమ్మాయిని కలిసాను రా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట. ఓ 5,000 లంచం ఇద్దామని చూశాను. మామూలుగా తిట్టలేదురా బాబు. కానీ ఆ అమ్మాయి తిట్టినంతసేపు అలా వినాలనిపించింది, కానీ అసలు కోపం రాలేదురా. ఆ అమ్మాయి నీకు పడదు. నా ఇంటెన్షన్ అది కాదురా. ఒకవేళ నీకు ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు. నేనేం అమ్మాయిని ట్రై చేయట్లేదు. నువ్వు ట్రై చేసినా పడదు. కొండముచ్చు, నా ఉద్దేశం అది కాదురా. ఒకవేళ నీకు పడేసి ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు. ఎంత కొండ ఎప్పిగడు వింటరా బాబు నువ్వు. ఒకవేళ అమ్మాయి నిజంగా కలిసింది అనుకో, ఏ టాపిక్ గురించి మాట్లాడతారా? ఏ స్పోర్ట్స్ స్టార్ గురించో సినిమా హీరో గురించో అలా కలిపేస్తానంతే. అలాంటి అమ్మాయిలు స్పోర్ట్స్ హీరోలను సినిమా హీరోలను ఇష్టపడరా? మరి రియల్ హీరోస్ ఇష్టపడతారు. అంటే ఒక పెళ్లి కాని జడి లక్ష్మీనారాయణ, ఎంగేజ్ లో ఉన్న ఒక అన్నా హజారే, బ్రతుకుంటే ఒక కద్దుకూరి వీరేశలింగం లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇష్టపడతారా? నువ్వు నేను మనం ఏం చేయమంటావు? ఆ అమ్మాయిలు ఒక జర్నలిస్ట్ అంటున్నావు కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఆఫీస్ లో జరిగే కరెంట్ ఆఫీస్ లో ఉండే అఫైర్స్ కాదు, సమాజంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు సమాజానికి ఏం కావాలి. దీన్ని బట్టి నాకు కూడా అర్థమైంది. ఏంటి? నువ్వు అమ్మాయిని ట్రై చేస్తున్నావు. నువ్వు సిగ్గుపడినా అమ్మాయి పడదు. చేర్స్. ఇట్స్ ఓకే. ఎరో పొద్దున్నే పేపర్ చదివేస్తున్నావు, పైగా ఇంగ్లీష్ పేపరు. శశిరేఖ గారితో మాట్లాడిన టాపిక్ కావాలన్నావు కదా. చా అవును రే, ఇగ్నోరెన్స్ అంటే ఏంటి బావా? ఇగ్నోరెన్స్ ఇస్ ఎ బ్లిస్ రా. అర్థం కాలేదు కదా? నీ మొబైల్లో డిక్షనరీ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో చూసుకో. అందులో వెతికి చూస్తేనే వేరే ఏదేదో చూపిస్తుంది. సరిపోయిందిరా. ఇలా నీకు పదం అర్థం కాక దాని అర్థం వెతుక్కుంటూ అది కూడా అర్థం కాక నీకు పేరు అర్థం అయ్యేసరికి రేపు పేపర్ వచ్చేస్తుంది. అసలు ఈ పేపర్లో రాసి అని నిన్నటి న్యూస్లు. నోవేడేస్ టెక్నాలజీ హెస్ గాట్ ఇంప్రూవ్డ్ అండ్ మొబైల్స్ ఆర్ గెటింగ్ ఇన్స్టెంట్ న్యూస్. సర్లే కానీ మన గురించి ఏమైనా రాసిందా? రాయలేదు బావా. ఆ అమ్మాయి గోల్డ్ తాకటేద్దామా? గోల్డ్ అంట. బాతుల్లో టిష్యూస్ ఉన్నాయా? లేవు. గోల్డ్ అంట. ఇప్పుడు ఎలక్షన్స్ టైం. ఆనంద్ బాలిని ఎక్స్పోజ్ చేయాలంటే ఇదే రైట్ టైం. ఐ నీడ్ యువర్ హెల్ప్ విత్ దిస్ కేస్. నో ప్రాబ్లం, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఐల్ బీ హియర్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. నేను మీరు న్యూస్ రాయలేదు, అదే రాసుంటే ఈ పాటికి పనికి ఆహార పథకం కింద ఏ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడిని మేడం. చాలా థ్యాంక్స్ మేడం. యూ సేవ్డ్ అవర్ ఆర్గనైజేషన్ ఆల్సో. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? నేను ఇంటికి వచ్చినప్పుడు ఎవరితోనో ఫోన్లో ఛాయ్ దుకాణం లొకేషన్ పంపుతానన్నారు, అది వినపడేసింది మేడం. అలా పక్క వాళ్ళ ఫోన్ కాన్వర్సేషన్స్ వినకూడదు. ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? మీరేమో ప్రైవసీ అంటారు, ఊళ్ళో పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోలేదనుకోండి పొగరనుకుంటారండి. అంతెందుకు, ఊళ్ళలో మన విషయాల కంటే పక్క వాళ్ళ విషయం మీద ఫోకస్ ఎక్కువ. ఏ ఊరు మీది? రాజమండ్రి ఉంది కదండి. ఓ రాజమండ్రియా? కాదండి, కాకినాడ ఉంది కదండి. ఓ కాకినాడ. కాదండి, రాజమండ్రికి కాకినాడ మధ్యన ముల్లంగి. పచ్చడి పొలాలు, పొడగాటి చెట్లు, అటు సైడ్ కాకినాడ కాజాలు, ఇటు సైడ్ పూతరేకులు. అందరూ కూడా ఎంత మంచి మనుషులు అంటే బా, విలేజెస్ ఆర్ ప్యూర్ అండి. మరంత బ్రహ్మాండమైన లైఫ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి మీరు రాయనంటే చెప్తానండి. రాయన్లే, చెప్పు. బ్యాడ్ టైము ఒక్కొక్కరికి ఒక్కో సైడ్ నుంచి వస్తుందండి. నాకేమో అయిపోయింది అనుకుంటున్నారా? మీనాక్షికి పెళ్లి కుదిరిపోయింది. మీనాక్షి లేని ఊళ్ళో నేను ఉండలేనురా. లవర్ సిటీ బస్ లాంటిదిరా, ఒకటి మిస్ అయితే వెంటనే ఇంకోటి దొరుకుద్ది. కానీ లివర్ అలా కాదు కదరా, తాగి పాడు చేసుకోకరా. కామాచి కామాచి మీ నచ్చి కాకపోతే కామాచి
ఏంటి వీడు ఎలా ఉన్నాడు? దారిలో వచ్చేటప్పుడు గుడి దగ్గర మీనాక్షిని చూసాను రా. మీనాక్ష ఏమని చెప్పిందా? ఎలా ఉంది? బాగానే ఉందా? రే లెటర్ ఇచ్చిందిరా. నిన్ను మొదటిసారి దగ్గరగా చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. కానీ నీకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. రేపు పెళ్లి పెట్టుకొని నీకు ఇలా లెటర్ రాయొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు. నీకు కూడా నేనంటే ఇష్టమైతే రేపు పెళ్లి మండపానికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నీకోసం పెళ్లి కూతురుగా ఎదురు చూస్తుంటా. రేయ్ నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు, నేను వెళ్ళి మీనాక్షిని లేపుకొచ్చేస్తా. వద్దురా బావా, అసలు వాళ్ళ బాబా ఎమ్మెల్యే అంటరా. తేడాలు వస్తే తలదీసేస్తాడు రా. ఏ భయమా? ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ లవర్ కోసం ఆమాత్రం చేయలేమా? చేద్దాం. కాకపోతే రిస్క్ రా, ఒకసారి ఆలోచించరా. రేయ్ రేపొద్దున పెళ్లి పెట్టుకుని ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు తీసుకుపోమంటుందిరా. వెళ్ళకపోతే మన మగతానానికి అవమానం. అవునరా. నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు, నువ్వు వెళ్ళి పంతులు గారి ప్రోగ్రామ్ చెప్పే. అరే ఇంట్లో వాళ్ళకే ఉన్నా వద్దు, వాళ్ళందరికీ గ్రాండ్ రిసెప్షన్ ఇద్దాం. ఇది రహస్య వివాహం, ఎవరికి తెలియకూడదు. రేయ్ రేపు అదే ముహూర్తానికి మీనాక్షి మనసుకి నచ్చినోడితేనే పెళ్లి. ఎవడాపుతాడో చూసుకుందాం. వచ్చేసారా? ముహూర్తం టైంకి ఎక్కడ రారని చాలా కంగారు పడ్డాను రా. తాలిపడి తెచ్చారా? పనిలో మర్చిపోయాను, ఇప్పుడు వస్తాను. పనిలో మర్చిపోవడం ఏంట్రా? రాష్ట్రం ధారయితాం ధ్రువం ఆయనే ఏతే పరాయనే దూర్వారోహంతు పుష్పణే రాజపుండరీకాని సముద్రస్య గృహాయిమే ఓం మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే. ముహూర్తం టైం అయిపోతుందని పసుపు గమ్ కట్టేసాను రా. మీనాక్షి, నువ్వు నాకు రాసిన లెటర్ చూసి నాకంటే ఎక్కువ ఆడే సంతోషపడ్డాడు తెలుసా? ఏరా మేము భయపడిపోతుంటే ప్రేమ కోసం దేనికైనా తెగించాలరా అని దగ్గరుండి మమ్మల్ని మోటివేట్ చేశాడు. ఎంత కట్టమైనా ఫ్రెండ్ పెళ్ళికి దగ్గరుండి హెల్ప్ చేయాలి, మా డ్యూటీని మాకు గుర్చేసాడు. మనం ఇష్టపడిన అమ్మాయి వేరే వాడిని లవ్ చేసిందని తెలిస్తే ఎవరైనా హర్ట్ అవుతారు. కానీ నువ్వు హెల్ప్ చేశా. గ్రేట్ అన్నయ్య. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. అదేంటండి నా లవ్ స్టోరీ మీకు అంత కామెడీగా అనిపిస్తుందా? నేను అంత ఎమోషనల్గా నా స్టోరీ చెప్తే అలా నవ్వుతారు. I'm sorry, I'm really sorry. నాతో పాటు ఒక 10 minutes బయటకు వస్తారా? యాక్చువల్లీ దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను. సారీ చందు, నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎస్ వినకూడదు, మళ్ళీ ప్రైవసీ అంటారు. సరే రేపు కలుద్దాం 10:30 సేమ్ ప్లేస్. ఓకే షో కదా? బాయ్. వెళ్దామా? మీటింగ్ క్యాన్సిల్ అయిందని నీకెలా తెలుసు? నేను వినలేదండి, వినపడిపోయింది. వెళ్దామండి ప్లీజ్ అండి. అటు చూడండి మేడం. ఏంటిది చందు? మీరు చేసిన పెద్ద హెల్ప్కి చిన్న థ్యాంక్స్ మేడం. ఈ ఆఫీస్కి గవర్నమెంట్ ఫండ్ ఏం లేదా? చాలాసార్లు ట్రై చేశాం మేడం, అప్లికేషన్ కూడా పెట్టాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు. నాకు ఇంకా అర్థం కానిది ఏంటంటే ఈ కరెన్సీ నోట్లన్నీ ప్రింట్ చేసేది గవర్నమెంటే కదా. మాలాంటి వాళ్ళ కోసం ఇంకో 2 కట్టలు ఎక్స్ట్రా ప్రింట్ చేస్తే వాళ్ళు సొమ్మే అరిగిపోతుందా? నవ్వుతారేంటి మేడం? ఒకటే నవ్వులు,
ఏకేకలో పక్కపక్కలో నాతో ఉంటే అసలు టైం తెలియట్లేదంట. అరే 2-3 మీటింగులకి చాలా క్లోజ్ అయిపోయిందిరా. కానీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలో ఏం అర్థం కావట్లేదురా. అంటే ఎప్పుడు కాలాలి, ఎలా కాలాలి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిరా. ఆ అమ్మాయిలు అంతేరా, ఏ విషయంలో క్లారిటీగా చెప్పరు. బట్ యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. ఏంట్రా ఎప్పుడు పడదంటావు, ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావు? 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అప్పట్లో అమ్మాయిని ట్రై చేసి ఉంటే బాగుండు, పడేదేమో అనే బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా. దానికన్నా ఓ 4 రోజులు ట్రై చేసాం కానీ పడలేదు అన్న క్లారిటీ బెటర్. ఓ 4 రోజులు అమ్మాయితో తిరిగితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ. పోరా, నీకు ఎలాగో పడదు. త్వరగా తాగే, రేపు అసలే వర్క్ ఫ్రమ్ హోమ్. చేర్స్. బా చా 5 నిమిషాలు ముందు వచ్చుంటే బాగుండేది. క్లూస్ వాళ్ళు దిగిపోయారు, మన తోరనీరు. మీ వల్లే లేట్. మా వల్ల లేట్ ఏంటని కెమెరాలు ఆఫీసులో పెట్టి తాళాలు వేసుకుంటారు. వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయింది. మీరు మేకప్ల వల్ల లేట్ అయినప్పుడే నవ్వుతా మాట్లాడతారు. ఇలాంటప్పుడే సీరియస్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైపోయారండి? వారం రోజులు ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను, లిఫ్ట్ చేయరండి మేడం. నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళానండి. మీరు ఏదో కేసు పని మీద ఇక్కడ ఉన్నారని తెలిసి వెంటనే పరిగెత్తుకొచ్చాను. వర్క్ లో ఉన్నా, తర్వాత మాట్లాడతా. అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. అలా అనకండి మేడం, మీరు కాబట్టి ఇంకెవరు హెల్ప్ చేయలేరు మేడం. ఏమైంది? ఇవాళ మా బాస్ సినిమా రిలీజ్ అండి. ఎంత ట్రై చేసిన టికెట్లు దొరకలేదండి. మీరు జర్నలిస్ట్ కదా, ఒక ఫోన్ చేస్తే టికెట్లు ఇచ్చేదని బాల్ గడి చెప్పాడండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. చందు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మీరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదండి. ఎంత ఎమర్జెన్సీ అండి, అవతల చూడబడు చచ్చిపోతాను. ఎన్ని టికెట్లు కావాలి? ఒక్కటి సార్. ఒకటి చాలా. ఇదిగో ఈ బ్యాగ్ వేసుకొని నా అసిస్టెంట్ అని చెప్పి నా వెనకాల వచ్చే సినిమా చూపిస్తాను. ఎక్కడ సార్? ప్రెస్ షో. అయ్యో ప్రెస్ షో ఇక్కడే ల్యాబ్ లో. అంటే మూర్తి గారు ఫ్యాన్స్ కదండి, ఫస్ట్ షో చూడకపోతే తల తీసేసినట్టు. అక్కడ ఆల్రెడీ తీశారు. చూడండి మేడం, ఫేస్ కి లైట్ లేదు. మీరు ఇక్కడ చూసుకోండి. ఏసీపీ వచ్చారు, వెళ్ళి కలిసి వస్తా. ఓకే మేడం. ఇదిగో, భయపడ్డావా? శవాన్ని చూసి భయపడక్కర్లేదు. శవం మటర్లు మానభంగాలు చేయదు. ఈ చుట్టూ ఉన్నారు చూసావా జనాలు, వాళ్ళే డేంజర్. వాళ్ళే ఇవన్నీ చేసేది. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం శవం కోఆపరేట్ చేస్తే భలే వచ్చేది ఫోటో. శవం కోఆపరేట్ చేయడం ఏంటండి? మరి లేకపోతే ఇది ఫేస్బుక్ లో ఫోటో పోస్ట్ చేయడానికి అనుకున్నావా? జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజీలో పడుద్ది, 1,00,000 మంది చూస్తారు. చచ్చేవాడేది అడుచు అవ్వకుండా ఇటు తలపెట్టుకొని చచ్చాడు. నరికిన తర్వాత రౌండ్ వేసి అడిబడి చావచ్చుగా. చచ్చేవాడికి కెమెరా కోసం పోజిస్తాడు ఏంటి సార్? చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక పెద్ద బ్యాగ్ దొరికింది. బ్యాగ్ నుండి క్యాష్ ఉంది. ఈ హత్యకు ఈ క్యాష్ కు ఏమైనా సంబంధం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నాం. ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మూర్తి గారు, విక్టమ్ హౌస్ లో క్యాష్ దొరికిందంట. మీరు వెళ్ళి ఫొటోస్ తీసుకోండి, నేను చందుతో డ్రాప్ అయిపోతా. ఓకే, కమ్ బాయ్. గాయలు కుదిలేసి వెళ్ళిపోవడం అంటే ఇదే. క్రైమ్ సీన్ చూడడం ఫస్ట్ టైం కదా. బ్లడ్, డెడ్ బాడీ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది. టీ తాగు, సెట్ అయిపోతుంది. చచ్చిపోయినా ఎక్కడో చూశాను మేడం. ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. జస్ట్ సెకండ్. యప్ మేడం, రిపోర్ట్స్ రెడీ మేడం. బ్యాగ్ లో క్యాష్ దొరికిందన్న విషయం మెన్షన్ చేశారా? బ్యాగ్ ఆ రోజు బ్యాగ్ తీసుకోవడం చూశాను మేడం. 2,000 రూపాయల నోట్. హే, వెయిట్ ఫర్ అ వైల్. హలో, చేతిలో గన్న కూడా ఉంది మేడం. ఒక్క నిమిషం. ఏదో బ్యాగ్ తీసుకెళ్లాడనో, ఏ కలర్? మామూలు బట్టలు పెట్టుకునే బ్యాగ్, గ్రీన్ కలర్. మూర్తి గారు, క్యాష్ బ్యాగ్ ఫోటో తీసారా? తీశాను మేడం. వాట్ కలర్? గ్రీన్ కలర్ మేడం. హలో మేడం. మళ్ళీ ఫోన్ చేస్తా. ఎక్కడ చూసావు? భారత్ మిల్స్ దగ్గర మేడం. ఆ రోజు ఆగస్ట్ 14th నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే బండి అయిపోయింది. ఏంటా అని అటు ఇటు చూస్తుంటే పెద్ద వెహికల్ సౌండ్. ఇంకా ఎవరినైనా చూసావా?
ముగ్గురిని చూశాను మేడం. ఆ ముగ్గురిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను మేడం. మా బావగడి ఇక్కడ ఉన్నానని చెప్తే చాలా థ్రిల్ అవుతాడేమో. చేసి చూద్దాం. హలో. ఎరా బావా, నేను ఎక్కడ ఉన్నా చెప్పుకో. నువ్వు ఎక్కడున్నావు నీకే తెలియపోతే నాకెలా తెలుస్తుందిరా? అలా కాదురా, బర్త్డే అని చెప్పి శశిరేఖ్ గారికి కేక్ ఇద్దామని వచ్చాను. రే, ఇలా బర్త్డే కేకులు, వినాయక చవితికి కుడుములు, దీపావళికి మతాబులు ఇన్ని తీసుకెళ్ళినా ఆ అమ్మాయి నీకు పడదు. ఏడ్చేవలే. శశిరేఖ్ గారు, శశిరేఖ మేడం. ఎవరు మీరు? శశిరేఖ్ గారు ఉన్నారా? మమ్మీ, మీకోసం ఎవరు వచ్చారు? Oh, hi, Chandu. Just give me 2 minutes. I'll be right back, yeah? Come, baby. రే బావా. ఏంట్రా, కేక్ కటింగ్ అయిపోయిందా? దెబ్బ అయిపోయావురా. ఏమైందిరా? శశిరేఖ్ గారికి ఆల్రెడీ పెళ్ళి, చిన్న పాప కూడా ఉందిరా. ఏజ్ ఎంత? నాకేం తెలుసురా, ఒక 5-6 ఏళ్ళు ఉంటాయేమో. అయినా పడదు. రే, ఏంటి చందు, మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయిందా? ఈ రోజు నా అదే రిలీజ్ డేట్ అండి. మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. హ్యాపీ బర్త్డే అంకుల్. బర్త్డే మాత్రం మిగిలిందమ్మా. హ్యాపీ. హాయ్ డాడీ. హాయ్. ఏంటి బంగారం, బాగున్నావా? బాగున్నాను బావా. డబ్బులు అరేంజ్ అయ్యాయా? లోన్ అప్లై చేశాను. అరేంజ్ అవ్వగానే తీసుకొచ్చిస్తాను. ఎన్ని రోజులు ఇలా ఆదివారం గంట అరగంట అని చెప్పి ఒకేసారి అమౌంట్ మొత్తం ఇచ్చి పాపని పర్మనెంట్ గా తీసుకెళ్ళచ్చు కదా? ట్రై చేస్తున్నాను. ఈడెవడు? ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండ్. ఏం తమ్ముడు, తమరి పేరేంటో? చందు సార్. ఏం చేస్తుంటా? అనాథాశ్రమంలో అకౌంటెంట్ గా. అకౌంటెంట్స్ బస్ కండక్టర్స్ తో తిరిగే బదులు ఓ మంచి ఎన్ఆర్ఐ పార్టీని పట్టుకోవచ్చు కదా. డబ్బులైనా అరేంజ్ అయితే వెళ్ళొస్తానే. బాయ్ మమ్మీ. బాయ్ బేబీ. అక్క చనిపోయి 6 నెలలైంది. నెల కూడా అవ్వకుండానే బావ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పాప కస్టడీ నాకు ఇవ్వమని అడిగాను. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ 25 లక్షలు ఇస్తే పాపనిస్తానంటున్నాడు. పాప అక్కడ చాలా టార్చర్ అనుభవిస్తుంది చందు. అందుకే అన్ని రకాలుగా డబ్బు కోసం ట్రై చేస్తున్నాను. బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను. ఆ లోన్ అమౌంట్ రాగానే తన మొహం మీద కుట్టి పాపని తెచ్చేసుకోవాలి. మీరు చాలా గ్రేట్ అండి. అవసరం అవకాశం ఈ రెండు ఉండి కూడా తప్పు చేయని వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళండి. మీకు నిజంగా అవసరం ఉండి కూడా ఆ రోజు లంచం ఆఫర్ చేస్తే తీసుకోలేదంటే మీరు నిజంగా గ్రేట్ అండి. అవును, మీ బావ వర్క్ చేసేది ఎక్కడండి? విజయ కన్స్ట్రక్షన్స్లో సైట్ ఇంజనీర్. ఎందుకు? రోజు అదే బండి మీద ఆఫీస్కి వెళ్తాడా? అవును. ఏ? అయితే ఈరోజు రాత్రి మీ బావ బండి టైర్లోంచి గాలి తీసేద్దాం. ఉండు, ఏంట్రా అప్పుడు వచ్చేసావు? శశి మేడం పిలిచారు. అలా అలా బయటికి వెళ్దాం అన్నారు. బైక్ వేసుకురామన్నారు. పడదు. పొర కొండ ముచ్చారు. ఫ్రంట్ కొంచెం ఫోల్డింగ్ వచ్చినట్టుంది చూడు. అవును రే. నువ్వెంత రుద్దిన అమ్మాయి పడదురోయ్.
లేకపోతే ఏంట్రా అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రైర్ ఇస్త్రీ చేస్తాడు ఎవడైనా? నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అని పైన డ్రైర్ వేసుకుంటావా? రే స్నానం అనేది సబ్బుతో చేస్తారా, స్ప్రేతో కాదు. చదవా నేను వర్క్ ఫ్రమ్ హోమ్, నేను కొట్టుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్. పొద్దున్న బ్రష్ చేసావు కదరా? ఇద్దరమే బయటికి వెళ్తాం కదరా, ముద్దు గిద్దు అంటే కొంచెం నోరు ఫ్రెష్గా ఉంటుందని. శశి గారు మీకు కూడా చెప్పనా? చెప్పు. మీ తెలుగు అర్థం ఇంగ్లీష్లో ఉంటుంది. అవునా? నిజమండి. ఏంటి మేడం ఎక్కడ ఆపమన్నారు? అసలు ఎక్కడికి వచ్చాం? ఆ రోజు భరత్ మిల్స్ దగ్గర నువ్వు చూసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారని తెలిసింది, అందుకే నిన్ను రమ్మన్నాను. ఏంటి నిజంగానా? ముందే చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. పట్టుకో. కమ్. ఇందుకు తీసుకొచ్చారా? కడ్రారికి ఇస్త్రీ బొక్క. చందు రా. మేడం వస్తున్నాను మేడం. చీకట్లో ఎవడు ఉంటాడండి? పొద్దున్న చదువుకుందాం. ఆ రోజు కూడా చీకట్లోనే చూసావు కదా. కాలు కంటుకున్న పేడని ముక్కుకు రాసుకోవటం ఇదేనేమో. ఆయన గుర్తుపడతాను అనవసరంగా కమిట్ అయ్యాను. శశి గారు, శశి గారు మీకు భయం ఉండదండి? ఈ స్మెల్ ఏంటి చందు? మిషన్ హౌస్ అండి. మిషన్ హౌస్ ఏంటి చందు? పాడుపడ్డ ఫ్యాక్టరీలో ఉంటాయి. ఏంటి తెలీదా? మిషన్ హౌస్ అంటే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ధైర్యం కోసం తాగే జ్యూసు. మీకెందుకు తెలుస్తుంది? ఎంతసేపు న్యూస్లు, కేసులు. మేడం మేడం ఎక్కడున్నారు? ఏంటి మేడం? చందు చెప్పండి. చెయ్యి. చెయ్యటం అంటే అది చెయ్యి. నాకు ఫస్ట్ టైం మేడం, కొంచెం కంగారు పెట్టండి. చందు నా చెయ్యి. మై లెఫ్ట్ హ్యాండ్. భారత్ మిల్స్కి వచ్చిన వాళ్ళలో వీడు ఒకడండి. షఫీ మర్డర్ కేసులో ప్రోగ్రెస్ ఏమైనా ఉందేమో తెలుసుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇంతకు ముందు చనిపోయిన షఫీ, ఈ యాదవ్ ఇద్దరూ ఒకే వ్యక్తికి పని చేస్తారు. దేర్ ఈజ్ అ కనెక్షన్. ఏంటా కనెక్షన్? ఆనంద్ బాలి. ఎవడాడు? హవాలా కింగ్. 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న సైజ్ క్రిమినల్ గా లైఫ్ స్టార్ట్ చేసిన ఆనంద్ బాలి కాలా అనే హవాలా ఏజెంట్ ని కలవడంతో వాడి లైఫ్ టర్న్ అయింది. మర్డర్ ఎవరిని తెలీదు. దమ్మేస్తావా? బ్యాడ్ టైం తమ్మి. గంజాయా, కుడుంబా, మరి హవాలా. క్యాష్ దొరికిపోయింది కదా, మరి ఏంటి నీ పరిస్థితి? గీ దందల పోలీసోళ్ళు, పొలిటీషియన్లు అందరూ మన క్లయింట్ సారా. హలో సార్. అలాగే సార్. సార్ అది ఎఫ్ఐఆర్ ఓ 10,000. ఓకే సార్. నువ్వు వెళ్ళొచ్చు. మరి పైసలు?
ఓ 10 ఉంచి మిగతా తీసుకెళ్ళు. బయటికి వచ్చి కనపడు. వరదరాజుల దగ్గర ఆనంద్ బాలి 2 years లాయల్గా పనిచేశాడు. కానీ సడన్గా ఒకరోజు ఏం జరుగుతుంది రీడా? ఏ కాలా ఎంగడా బాలే? అన్నా దుడ్డాడుండాదిరా? సేటికి ఇమ్మనిచ్చిన దుడ్డాడుండాదిరా? ఖర్చు అయిపోయిందన్నా. ఆ దుడ్డు నా పెట్టుబడన్నా. అన్నా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. నా దుడ్డు కాజేసి నాతోటే పోటీ దిగుతావారా? పోటుతో పోయేదానికి పోటీ ఎందుకన్నా? ఆ సేటుకి ఇవ్వాల్సిన దుడ్డు మనోళ్ళందరికీ పనిచేశా. కాలా నువ్వు కూడా నారా? ఏమనుకోకనా, ఇప్పుడు గుర్ర పందాలను గెలవాలంటే మనం గుర్రాలతో ఉరకం కదన్నా. బాగురికే గుర్రాన్ని నమ్మితే సరిపోద్ది. ఆడు గెలిచే గుర్రమన్నా. ఓ అన్నా, నాకు కావాల్సిందే ఆ దుడ్డు కాదన్నా, వ్యాపారం. ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లోకల్గా ఉన్న హవాలా బిజినెస్ని ఆనంద్ బాలి నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాడు. కానీ ఈ 1,000 కోట్ల బిజినెస్ వెనకాల కొన్ని వందల చావులున్నాయి. మనిషికి ఇక్కడ ఒక నరం ఉంటుంది చందు. దాన్ని కట్ చేస్తే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి మనిషి క్షణంలో చనిపోతాడు. బ్లాక్ మనీ మీద నడిచే ఈ అవినీతి వ్యవస్థకి ఆనంద్ బాలి ఆ నరం లాంటివాడు. వాడికి ఏదైనా జరిగితే ఈ కరప్ట్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకే వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేస్తే ఆపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆనంద్ బాలి విషయంలో ఆపోజిషన్ లేదు. పొజిషన్ ఆపోజిషన్ అందరూ ఆనంద్ బాలి క్లయింట్సే. ఆడంత పవర్ఫుల్ అంటున్నారు. ఆడి మనుషులు ఇలా చచ్చిపోతుంటే ఆడేం చేయడా? ఏంటి భద్రా, ఎలా ఉన్నావు? నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదన్నా. నాకు తెలియకుండా ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అన్న. 20 లక్షల కారు, 1 కోటి రూపాయల గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకాక్లో హాలిడేస్, ఈ అన్నింటికి కిన్నిగైనా పైసలు ఏడికెళ్ళి వచ్చినాయిరా? అన్నా అయ్యో, అది మనదందా డబ్బు కాదన్నా. అది బయట ఒక చిన్న పని ఒప్పుకున్నానన్నా. పనైక వాడే ఫోన్ చేసి డీల్ సక్సెస్ అయింది,
భారత్ మిల్స్ కి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడన్నా. ఒక చిన్న బెదిరింపు కాల్కే ₹1 కోటి ఇచ్చాడంటే నువ్వు కాల్ చేసి బెదిరించిన వాడు ఎంత పవర్ఫుల్ ఆలోచించావా? నీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం. 2 గంటల్లో మేము చెప్పిన చోటుకి 10 కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి. అసలు రాహుల్ బాబు గురించి అసలు నేను మీతో మాట్లాడతాను నాకు తెలీదన్నా. అయ్యో అన్నా నన్ను ఎవడో వాడుకున్నాడన్నా. అన్నా నేను చెప్పింది నిజమన్నా. ప్రాణాలు పోయే ముందు షఫీ యాదవ్ కూడా ఇదే కథ చెప్పారు. అంటే యాదవ్ని షఫీ నేను గుర్తుపడతానన్నా. అడిచి ₹1 కూడా నేను ఇచ్చేస్తానన్నా. అన్న నిరికిచ్చాడన్నా. నిజంగా ఏం తెలియదన్నా. వీడికి శిక్ష ఎలా ఉండాలంటే కాలయ్య, ఈ బంటుని కదిపిన చేతికి దీన్ని ఆలోచన చేసిన తలకి శిక్ష ఎలా ఉండబోతుందో తెలియాలి. నేను మీకోసమే మీ దగ్గరే 3 ఏళ్ళు పనిచేశానన్నా. మన డబ్బు పట్టుకున్నారని ఆ కస్టమ్స్ ఆఫీసర్ కూతురి ఈ చేతులతో చంపానా. మీకోసమే ఆ పని చేశానన్నా. ఈ ఒక్క తప్పు కాయండన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు తప్పు చేయను. ఇంకెప్పుడు చేతులతో చంపించా అన్నాళ్ళైంద్రా. నాలుగోడిని ఎత్తుకండ్రా. మేడం, ఆ రోజు భారత్ మిల్స్కి వచ్చిన వాళ్ళలో వీడు ఉన్నాడు. వీడు కూడా ఆనంద్ బాలి మనిషి. అంటే ఆనంద్ బాలి మనుషుల్ని ఎవరో వరుస పెట్టి చంపేస్తున్నారు చందు. సంథింగ్ బిగ్ ఈస్ కుకింగ్ అప్. వీ హ్యావ్ టు ట్రాక్ దట్ 4th పర్సన్ as quickly as possible. హత్య జరిగిందని రాయడం జర్నలిస్టుల పని. ఎలా జరిగింది, ఎవడు చేశాడన్నది పోలీసులు చూసుకుంటారు కదా, మనకెందుకు రిస్క్? జర్నలిస్టులు జవాన్లు భయపడ్డం ఈ దేశానికి మంచిది కాదు చందు. నాకెందుకులే అనుకుంటే పోలీస్ డ్యూటీ కూడా చాలా సేఫ్. నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే. రిస్క్ ఇస్ నాట్ అబౌట్ ద ప్రొఫెషన్ చందు, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద పర్సన్. ఈ మర్డర్స్ కి ఆనంద్ బాలి ఇంకా రియాక్ట్ అవ్వకపోవడమే చాలా స్ట్రేంజ్ గా ఉంది. డోంట్ యు థింక్? అవుననుకోండి. పర్టికులర్గా ఈ ఆనంద్ బాలి అంటే ఎందుకండి మీకు అంత ఇంట్రెస్ట్? ఎవరైనా మంచి పని చేసినప్పుడు ఎందుకని అడగకూడదు చందు. చేసేది మంచి అయినప్పుడు దాని మోటివ్ ఏంటనేది అనవసరం. ఆనంద్ బాలి విషయంలో నాకున్న క్యూరియాసిటీకి ఒక రీజన్ ఉంది. 6 నెలల్లో ఎలక్షన్స్. జనాలకి పంచే బ్లాక్ మనీ ఆనంద్ బాలి ద్వారానే ఫ్లో అవుతుంది. ఒక రకంగా ఆనంద్ బాలి చేతుల్లోనే స్టేట్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. అయినా చెడు చేసే వాళ్ళని ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగరు? మేడం, ఒక్కడొకటి. వాట్? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని గవర్నమెంట్లు మారినా, ఇంతమంది ఆఫీసర్స్ వచ్చినా ఒక్కరు కూడా ఆనంద్ బాలి ఏం చేయలేకపోయారా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డ్రగ్స్తో దొరికిపోతే 20 years శిక్ష పడుతుంది. మర్డర్ చేస్తే ఉరి శిక్ష పడుతుంది. కానీ క్యాష్తో దొరికితే మాత్రం కొంత % ట్యాక్స్ కట్టించుకొని వదిలేస్తారు. దాట్స్ హౌ ఆనంద్ బాలి గెట్స్ అవే ఎవ్రీ టైమ్. క్యాష్ ఇస్ ది ఈజియెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ కంట్రీ. ఓ కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా? ఈ టైంలో కాఫీ ఏంటండి? రేపు కలుద్దాం. ఓకే, బాయ్ అండి. బాయ్. శశి గారు,
ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. షూర్. బాయ్ అండి. నువ్వు ఫోన్ కాల్ వేస్ట్ చేయకు. నేను బుల్లెట్ వేస్ట్ చేయడానికి రాలేదు. ఎవరు నువ్వు? పేరు డీటెయిల్స్ నీకు అనవసరం. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. సిటీలో జరుగుతున్న హత్యల వెనక ఎవరున్నారో తెలుసా? చనిపోయింది ఆనంద్ బాలి మనుషులు కాబట్టి చేసేది ఖచ్చితంగా ఆనంద్ బాలి ఎనిమీస్ అయి ఉండాలి. ఆనంద్ బాలికి శత్రువులు ఉండరు, ఉన్న ప్రాణాలతో ఉండరు. వాళ్ళందరినీ చంపుతున్న ఆనంద్ బాలియే. ఆగస్టు 14 ఆనంద్ బాలి సేఫ్ హౌస్ నుంచి 2,000 కోట్లు దొంగతనం జరిగింది. ఆ దొంగతనం ఎవరు చేశారో అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఆనంద్ బాలి వెతికి వెతికి చంపుతున్నాడు. నువ్వు నిజం చెప్తున్నావు అన్న గ్యారంటీ ఏంటి? ఆనంద్ బాలి దగ్గర డబ్బులు పోయాయనే విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలీదు. తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు. మరి ఈ విషయం నీకెలా తెలుసు? ఇప్పటిదాకా 3 చనిపోయారు. నెక్స్ట్ టార్గెట్ నేనే. అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రాణాల మీద తెచ్చుకోకు. స్టే అవుట్ ఆఫ్ దిస్. Oh God. దేశంలోనే అతిపెద్ద హవాలా నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి 2,000 కోట్ల దొంగతనం జరిగింది. ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయని అండర్ వరల్డ్ లో ఒక రూమర్. ఎవరిస్తున్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్? అసలు ఆ డబ్బు ఎవరిది? ఒకవేళ నిజంగానే దొంగిలించబడితే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుంది అన్న విషయాన్ని పోలీసులు, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆరా తీయాలంట. ఇదంతా ఎవడ్రా రాసింది? రాసింది అమ్మాయన్న, పేరు శశిరేఖ. ఎందుకంటే ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? చందు, ఆనంద్ బాలి రియాక్ట్ అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే నేను రాసింది నిజమే కదా? పట్టుకోండ్రా. నేను ఒక జర్నలిస్ట్ ని. నాకేదైనా అయితే మొత్తం మీడియా వస్తుంది. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. మేడం చెప్పండి మేడం, నాకేం తెలియదు. సంబంధం లేదు. ఆర్టికల్ రాసింది నేనే. లీవ్ హిమ్. చూడు, మేము వచ్చింది వీడి కోసం. అనవసరం కట్టరాకు. తప్పక ఎవరు అనుకున్నాను అనుకుంటున్నారు సార్? సార్ ప్లీజ్ సార్. ఎందుకు కొడుతున్నారన్నా? చెప్పి కొట్టనన్నా. మీరెవరో అనుకుందని తీసుకొచ్చి ఉంటారు. నేనెవరో తెలుసా అన్న? దయమయం గారు స్టాఫ్. ఆయనకి ఎంతమంది పెద్దలతో పరిచయాలు అనేది తెలుసా అన్న? నిన్ను తీసుకురమ్మందే దయ్యమయం గారు. దయమయం గారు నన్ను తీసుకురమ్మన్నారా? ఆయన పిలిస్తే నేనే వెళ్తాను కదన్నా. ఒకసారి ఫోన్ చేయండి అన్న, క్లారిటీ వచ్చేస్తుంది. దొరికాడనా? కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటర్ లేదు ఇక్కడ. నేను మాట్లాడతానన్నా. ఒకసారి వీడితో మాట్లాడనా? ఒరే చందు, నా 2,000 కోట్ల రూపాయలు కొట్టేస్తావంటరా? నన్నే మోసం చేస్తావా? నాతో డబుల్ గేమ్సా? క్రికెట్ కే బాల్. ఏంటి దయ్యమైనది?
నా గురించి తెలిసి కూడా కుర్రాళ్ళని పంపావేంట్రా? తప్పు చేశావు. మేడం కంప్లైంట్ తీసుకున్నారు, వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు. మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డిఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దాం. బేసిక్గా చందు చాలా అమాయకుడు మూర్తి గారు. పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు. అయినా చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకు అది అర్థం కావట్లేదండి. అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడు. ఏం జరిగిందో ఏంటో. ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాడు మూర్తి గారు. ఒకవేళ దాని తాలూకు రిటాలియేషన్ అయి ఉండొచ్చేమో. అయ్యి ఉండొచ్చు, అవకపోయి ఉండొచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించకండి మేడం, రిలాక్స్ అవ్వండి. మార్నింగ్ కల్లా తిరిగి వస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మేడం రండి రండి మేడం. పాపని ఎప్పుడు తీసుకెళ్తున్నావు? లోన్ శాంక్షన్ అయింది కానీ అమౌంట్ డిస్పర్స్ అవ్వలేదు. ఐ నీడ్. అడిగానా? ఇప్పుడు నేను నిన్ను డబ్బులు అడిగానా? అసలు పాప ఎవరు? నీ అక్క కూతురు. అంటే నాకన్నా పాప మీద నీకు హక్కు ఎక్కువ. ఆ మాటకు వస్తే నువ్వు పాపని చూసుకోవడానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు మంచిదాన్ని కాబట్టి అడగట్లేదు, నేను ఎదవని కాబట్టి ఇవ్వట్లేదు. ఏంటి సడన్ గా ఇంత మంచితనం? మంచితనం ఏమన్నావు లాస్ట్ పదం? మంచితనం. ఆ మంచితనాన్ని కాస్త అండర్లైన్ చేసి తమ్ముడు గారికి చెప్పవా? తమ్ముడా? అంటే చందు మీ ఇద్దరు క్లోజ్ అంటే నాకు తమ్ముడు వరుస అవుతాడు కదా. ఇప్పుడు నేను డబ్బుల కోసం వేధిస్తున్నాను తను రాంగ్ గా కన్వే అయింది అనుకో, తను చేసి చూశాక నన్ను ఏం చేస్తున్నాను భయంగా. వెయిట్, హ్యాంగ్ ఆన్. చందు ఏం చేశాడు? అట్లా ఎవరైనా కొడతారా? కొడతారా? ఆర్ యు షూర్? నువ్వు కరెక్ట్ నీ మీద ఒట్టు. ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు. ఈజ్ ఎ వెరీ రూత్లెస్ పర్సన్. ఆ వైలెన్స్ చూశాక నాకు జ్వరం వచ్చింది. క్రోసిన్ టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గలేదు. డోలో వేసుకోవచ్చా? ఆ డాక్టర్ గారిని అడుగుతాను. వెయిట్, సాయంత్రం పాపని తీసుకెళ్తావుగా? వద్దులేమ్మా, నీకెందుకు శ్రమ, బోల్డ్ పనులు ఉంటాయిగా. రేపు మంచి రోజు, నేనే రాహుకాలం ముందు వచ్చి పాపను అప్పచెప్పి వెళ్తాను. కానీ తమ్ముడు గారికి అదే మంచితనం అని చెప్పి అండర్లైన్ చేయమ్మా. హలో, దాయమాయం చారిటబుల్ ట్రస్ట్. అవునండి. చందు, ఐ మీన్ చంద్రశేఖర్ ఉన్నారా? చందు ఉద్యోగం అనేసి 2 వారాలు అవుతుందండి. హాయ్ అండి, చందు కోసం వచ్చారా? అవును, రూమ్ లాక్ చేసి ఉందని వెళ్ళిపోతున్నా. అయ్యో, వాడు ఇక్కడే సబ్బుకో షాంపూకో వెళ్ళుంటాడు. ఓ 10 నిమిషాలు వచ్చేస్తాడు. మీరు రండి ప్లీజ్, కమాన్. పండగ కదా అని మొల్లంగి వెళ్ళానండి. ఆ పండగ బస్సులోనే ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్సు వచ్చే టైంకి టైం అయిందండి. మీది కూడా ముల్లంగేనా? అంటే మీది కూడా ముల్లంగేనా? కాదు కాదు, చందుది కూడా ముల్లంగే కదా. అయ్యో, మీరు భలేవారండి. చందుది ముల్లంగి ఏంటండి, వాడిది ముంబై అయితేను. వాడు IPL లో కూడా ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తాడు. మీరు రండి. ఇంటి దగ్గర నుండి తెచ్చిన పూతరేకులు ఉన్నాయి, తింటారా? చాలా బాగుంటాయి. ముంబై ఏంటి, చందుది ముల్లంగి కదా. అక్కడ మీనాక్షి అనే అమ్మాయిని లవ్ చేసి అనుకునే సిచ్యువేషన్ లో. అయ్యయ్యో, అది నా లవ్ స్టోరీ అండి. నేనేదో తాగిన మొత్తులో నా బాధ చెప్పుకుంటూ నా లవ్ స్టోరీ చెప్పాను.
వాడేదో కామెడీగా మీకు చెప్పుంటాడు, మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడి ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో. నేను కరెక్ట్గానే విన్నాను. చందువే మీనాక్షిని ప్రేమించానని చెప్పాడు. ఫ్రెండ్ కోసం ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసాం. బోర్డు ఫ్లాష్ బ్యాక్ ఇవ్వలేమా ఏంటి? వాడికి కూడా సిమిలర్గా అలాంటి లవ్ స్టోరీ ఉండుంటుందండి. ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని గబ్బర్ సింగ్. చందు నీకు ఎంతకాలం నుంచి తెలుసు? 6 నెలల నుండి తెలుసు మేడం. ఇద్దరం కలిసి దయామయం చారిటబుల్ ట్రస్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాం. వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. రూమ్ లేదంటే తెలుగుడే కదని నా దగ్గర పెట్టుకున్నాను. అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో, జర్నలిస్ట్ కదా. చందు ముంబైలో ఏం చేసేవాడు? తెలీదండి, మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు. రైట్. యు నో వాట్ బాలు, ఐ డోంట్ ఫీల్ టూ వెల్ రైట్ నౌ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఓకే అండి, 5 minutes మీరు రిలాక్స్ అవ్వండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. యా. శశిరేఖ్ గారు వెళ్దామా? పదండి. దయ్యమయ్య గారు మీరా? మీరే మమ్మల్ని కాపాడాలి సార్. వీళ్ళెవరో మమ్మల్ని ఎత్తుకొచ్చారు. నేనే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను రా. సార్ నేను సార్ చందుగడి ఫ్రెండ్ని. మా వాడెప్పుడు మీ ఫోటో జోబులో పెట్టుకుని తిరుగుతుంటాడు సార్. మీరు గొప్పడని చెప్తుంటాడు సార్. మీరు దేవుడు అని అంటాడు. ఏం చెప్తుంటాడు రా వాడు? దయామయంగాడు, పెద్ద అయోమయంగాడు. లేదు సార్. వాడి జేబులోంచి ఒక 2000 కోట్లు కొట్టేసినా తెలుసుకోలేని విధవ అని చెప్పుకుంటాడు కదా. వాడు 2000 కోట్లు కొట్టడం ఏంటి సార్? ఆయన 2000 కోట్లు మీ జోబులు ఎందుకు పెట్టుకున్నారు సార్? ఎవడరా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు? వాడు చందుగాడు బెస్ట్ ఫ్రెండ్ సార్. పని లేక ఖాళీగా ఉండడానికి ఎత్తుకొచ్చేసాం. ఫ్రెండువా? అవును సార్. అయితే చెప్పరా, ఎక్కడ వాడు? నాకెలా తెలుస్తుంది సార్? ఆయన వాడు దొంగతనం చేయడం ఏంటి సార్? మొన్నే మెస్ బిల్ కట్టాలని 1500 అప్పు తీసుకున్నాడు సార్. సార్ మీరే చెప్పండి, 2000 కోట్లు ఉన్నవాడు 1500 అప్పు చేస్తారా సార్? అరే వెర్రి పప్ప, నా దగ్గర 2000 కోట్లు కొట్టేశాడు, నీ దగ్గర 1500 రూపాయలు కొట్టేశాడు. ఎంత కొట్టేశాడు అన్నది కాదురా, ఉన్నదంతా కొట్టేశాడా లేదా అన్నదే వాడి కాన్సెప్ట్. 2000 కోట్లు పోయింది ఆనంద్ బాలి సేఫ్ హౌస్ నుంచి కదా? ఆనంద్ బాలికి నీకు సంబంధం ఏంటి? మీరు ఊరుకోండి మేడం. ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం 2000 కోట్లు దొంగతనం అంటగడ్డేస్తారా? సార్ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది సార్. మా వాడు ఫోన్ స్విచ్ ఆన్ అవగానే పిలిపించి అందరం కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుందాం సార్, క్లారిటీ వచ్చేస్తుంది. వాడిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను కూడా నీలాగే చాలా అమాయకుడు అనుకున్నాను రా. ఏమయ్యా, మనకి ఇండియా పరంగా 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు.
మ్యాటర్ రైడింగ్ దాకా వచ్చిందంటే ఏంటి మీనింగు? ఎవడేడు? చందు అని కొత్తగా చేరిన అకౌంటెంట్ సార్. ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి సార్. సార్ 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 నాకు ఉద్యోగం చాలా అవసరం సార్. నాకు అనాథాశ్రమం అంటే ఇష్టం సార్. ఎందుకంటే నేను కూడా ఒక అనాథం సార్. మా నాన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పందికొక్కులను పట్టుకునే ఉద్యోగం సార్. అదే ఉద్యోగం రా. తినడానికి ఎంత దారుణంగా ఉందంటే ఇంక చేయడానికి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి సార్. ఒక రోజు పందికొక్కు పగబెట్టేసి కట్టేసింది సార్. సెఫ్టీకి అయిపోయి మా నాన్న చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడా? అవును సార్. ఆ బాధతో మా అమ్మ అక్క చెల్లి అందరూ బ్యాంక్ పెట్టేసుకుని మంచం ఎక్కేసి సెంటిమెంట్ సినిమాలన్నా సాడ్ స్టోరీస్ అన్నా నాకు చాలా అసహ్యం రా. సార్ పాప మనోడే ఆ రైడ్ మ్యాటర్ అది బయటకు రాకుండా జర్నలిస్ట్ మేనేజ్ చేశాడు సార్. అవునా? అవును సార్. ప్రస్తుతానికి ఉంచుతున్నాను, నువ్వు ఉండు, చెప్తాను. లవ్ యూ సార్. రే, ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ జీవితంలో ఇంత విషాదం ఉందని నాకు తెలియదు చందు. ఐఎమ్ సారీ. చూసారా మేడం, వాడి కథలో ఎంత పెయిన్ ఉందో. అదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం లేక ఏదో కామెడీగా ఉంటుందని నాకు అది చెప్పాడు. మీరేమో వాడిని అపార్థం చేసుకున్నారు. వాడికి ఎదుటి ఫీలింగ్స్ అంటే కన్సర్న్ మేడం. అరే, నీకు కూడా నాలాగే కామన్ సెన్స్ చాలా తక్కువరా. సార్ మధ్యలో ఆపి జడ్జిమెంట్లు ఇవ్వకు. కంప్లీట్ గా విను, క్లారిటీ వస్తుంది. ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్దాం రాలేదు సార్. మంచి క్రైమ్ స్టోరీ చెప్దాం వచ్చాను సార్. బడ్జెట్ 2,000 కోట్లు సార్. ఆనంద్ బాలి దగ్గర ఉన్న 2,000 కోట్లు సార్. ఆనంద బాల్య వాడెవడు? సార్ మీరు మరీ అంత అమాయకంగా యాక్ట్ చేయకండి సార్. మీరు ఆనంద్ బాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్. మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా చేయడానికే ఆ అనాథాశ్రమం కూడా నడిపిస్తున్నారని నాకు తెలుసు సార్. ఆనంద బాలి దగ్గర 2,000 కోట్లు ఉన్నాయని నీకెలా తెలుసు? అండర్ కవర్ ఆపరేషనా? క్రిందటి సంవత్సరం ముంబైలో 50 కోట్లు దొంగతనం జరిగింది. ఒక్క రూపాయి కూడా రికవర్ అవ్వలేదు. అది చేసింది నేనే. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ లేదు కాబట్టి అది పర్ఫెక్ట్ దొంగతనం. దొరకలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ దొంగని. రే, ఆనందబాలి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ కాదురా. వాడి దగ్గర ఎవడైనా 1 రూపాయి కొట్టేశాడంటే వాడిని పట్టుకోవడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు. మొత్తం కొట్టేస్తే సీఎం కుర్చీలో కూర్చున్న ఎవడైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ని మార్చేయచ్చు. అంటే ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా? సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆ ఆనంద్ బాలిగాడి పవర్ అంతా డబ్బులో ఉంది. ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. డబ్బు తుపాకీ ఈ 2 ఎవ్వడికి సొంతం కాదు. ఆ టైంకి ఎవడి చేతిలో ఉంటే ఆడికే ఉపయోగం. ఆనంద్ బాలికి వరదరాజులు అనే బాస్ ఉండేవాడు. ఆనంద్ బాలి రిస్క్ చేసి ఆడిని వేసేసాడు. హవాలా కింగ్ అయ్యాడు. లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలిపోయేవాడు. ఇప్పుడు నీ పైన ఆనంద్ బాలి ఉన్నాడు. కింగ్ అవుతావా, కిందే ఉండిపోతావా? నీకు ఆనంద్ బాలి అంటే భయం, డబ్బు అంటే ఆశ. ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ప్లాన్ ఏంటి? రేపు నీ డెన్లో కలుద్దాం. ఈ ఆపరేషన్ చేయడానికి నాకు ఒకటి కావాలి. ఆడిని ఈ మనిషి అని ఎవ్వడికి తెలియకూడదు. చక్రి
బెంగళూరు నుంచి వచ్చాడు. చాలా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్. గని ముంబై నుంచి వచ్చాడు. షార్ప్ షూటర్. ఇప్పుడు వాడికి కూడా షేర్ ఇయ్యాలా? గని డబ్బు కోసం పనిచేయడు, నా కోసం పనిచేస్తాడు. షేర్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ప్లాన్ ఏంటో చెప్పు. చందు, డబ్బు మొత్తం 27 లొకేషన్స్ లో ఉంది. ఫస్ట్ దొంగతనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 27 లొకేషన్స్ టార్గెట్ చేయాలంటే 2 months ప్రాసెస్. టార్గెట్లను ఉండకూడదు, టార్గెట్ ఒక్కటే ఉండాలి. లొకేషన్ కూడా ఒక్కటే అవ్వాలి. ఎలా? ఆనంద్ బాలి దగ్గర 2000 కోట్లు బ్లాక్ మనీ ఉందని మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మన దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా మనం ఇద్దాం. దానివల్ల మనకేంటి లాభం? డబ్బులంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతే? అవును కదా చందు, ఇన్కమ్ ట్యాక్స్ లో నారాయణ స్వామి జాయింట్ కమిషనర్, మన ఆనందబాలికి క్లోజ్. నారాయణ స్వామికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నీ ప్లాన్ నాకు అర్థం కావట్లేదు చందు. నారాయణ స్వామికి మనమే ఇన్ఫర్మేషన్ లీక్ చేశామని తెలిసిందనుకో, ఆ బాలీగాడు మనం ఎక్కడున్నా సరే వెతుక్కొని వచ్చి మరీ చంపేస్తాడయ్యా. ఆనంద్ బాలికి డౌట్ రాకుండా నారాయణ స్వామి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆనంద్ బాలితోనే ఉండాలి. ఒకసారి ఫైల్ చూడండి సార్. మీరు దాచిపెట్టిన డబ్బు లొకేషన్స్, అడ్రస్, పిన్ కోడ్తో సహా ఇందులోనే ఉన్నాయి. అన్నా, ఎక్కడెక్కడ ఎంత దాచావు? అనా పైసలతో సహా ఇక్కడ అకౌంట్ ఉందన్నా. సార్, లక్కీగా ఈ ఫైల్ నా డెస్క్ మీదకి వచ్చింది కాబట్టి సరిపోయింది. ఖచ్చితంగా మనలో ఎవడో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటాడు. వదలద్దు వాడిని. సంజయ్ బాలన్న, ముందు అదే ఇంపార్టెంట్. ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్లి తారనాక సేఫ్ హౌస్ లో ఉంచేద్దాం. ఇదంతా తెలిసిన వాడికి తార్నాక సేఫ్ హౌస్ గురించి తెలియదా దయామయం? సంజయ్, డబ్బు మొత్తం ఆల్ఫా హౌస్ కి షిఫ్ట్ చేసి. అనా, ఆల్ఫా హౌసా? అదెక్కడుందన్నా? అది తమ్ముడికి మాత్రమే తెలుసు. దయామయం, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. అన్నా, నన్ను కూడా అనుమానిస్తున్నావన్నా? ఇది నీ సేఫ్టీ కోసమే దయామయం. ఇప్పుడు నేను నిన్ను వదిలేశాననుకో, రేపు క్యాష్ ఏదైనా అయితే ఫస్ట్ నీ మీదే అనుమానం వస్తుంది. అర్థమైందన్నా. సంజయ్, వీళ్ళిద్దరి కంఫర్ట్ చూసుకో. ఎంత అనుమానం ఉంటే మాత్రం పని వాళ్లతో మమ్మల్ని లాక్ చేస్తారా? అరే, ఆక్సిజన్ మొత్తం నువ్వే పీల్చేస్తున్నావు, మేమెట్టా బతకాలరా? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవాలా? దయామయం, బయటికి రండి. మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. మనకు తెలిసిన లొకేషన్స్ లో ఒక్క పైసా కూడా లేదు. డబ్బంతా ఆల్ఫా హౌస్ కు షిఫ్ట్ చేశారు. ఆనంద్ బాలి తన స్టాఫ్ మొత్తాన్ని మార్చేశాడు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఆనంద్ బాలి ముందు ఏ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ కాదు.
మన ప్లాన్ వర్కౌట్ అయింది. డబ్బులన్నీ ఒకే లొకేషన్లో ఉన్నాయి. కానీ ఆ ప్లేస్ ఎవరికి తెలియదు. మనం ఆనంద్ బాలి కొడుకుని కిడ్నాప్ చేద్దాం. ఓయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? వాడికి కొడుకంటే చచ్చేంత ప్రాణం. తేడా వచ్చిందో మనకిష్టమైన వాళ్ళ ప్రమాదంలో ఉన్నప్పుడే ప్యానిక్ అవుతాం. స్ట్రైట్గా ఆలోచించాం, అప్పుడే తప్పులు జరిగిపోతాయి. అయినా వాడు కొడుకుని కిడ్నాప్ చేస్తే లొకేషన్ ఎలా తెలుస్తుంది? రేయ్, నీ ప్లాన్ నాకు అర్థమైంది. వాడి కొడుకును కిడ్నాప్ చేసి 2,000 కోట్లు ఇమ్మని వాడిని అడుగుదాం, అంతేగా? 2,000 కోట్లు కాదు, 10 కోట్లు. 10 కోట్ల? అదేంట్రా, కనీసం 20 కోట్లని అడగరా? 4-5 పంచుకుందాం. మన టార్గెట్ 10 కోట్లు కాదు, 2,000 కోట్లు. మనం అడిగిన 10 కోట్లు ఇవ్వాలంటే అక్కడి నుంచే తేవాలి. ఎగ్జాక్ట్లీ. ఆ ఆల్ఫా హౌస్ లొకేషన్ ఆనంద్ బాలికి వాడి తమ్ముడికి మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి డబ్బు తీసుకొస్తారు. వాళ్ళిద్దరిని ట్రాక్ చేసామంటే ఆల్ఫా హౌస్ లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుంది. ఏమి స్కెచ్దా? ఈ ప్లాన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన. నేను డ్రాప్ అయిపోతున్నా. మిడిల్ డ్రాప్ అయిపోవడానికి ఇది ఏమైనా ప్యాక్ అనుకుంటున్నావా? ఆల్రెడీ నువ్వు పేకల్లో దిగిపోయావు. ఆ నారాయణ స్వామికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే అని తెలిసేలోపు మనం ఆల్ఫా హౌస్ ఎక్కడుందో కనిపెట్టాలి. నువ్వేం భయపడకు, ఆ కిడ్నాప్ మనం చెయ్యం. నీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం. 2 గంటల్లో మేము చెప్పిన చోటుకి 10 కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి. రాహుల్ ఎక్కడ్రా? బర్త్డే పార్టీకి వెళ్ళాడన్నా? ఫోన్ చేయి. పార్టీ నుంచి రాహుల్ బాబు మిస్సింగ్. వాడి ఫోన్ కూడా ఆఫ్ ఉంది. ఏమైందన్నా? రాహుల్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. అమ్మా, 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు. నీ కొడుకునే కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నాడంటే 100% వాడికి నీ గురించి తెలియదన్నా. పక్కా. కుర్రాడు కాస్ట్లీ కారులో తిరుగుతున్నాడు. కిడ్నాప్ చేస్తే చిల్లర దొరుకుతుందనే చిల్లర బ్యాచ్ అన్నా. అన్నా, ఇలాంటి చిల్లర బ్యాచ్ తోనే ప్రమాదం అన్నా. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, వాళ్ళు టెన్షన్తో ప్రాణాలు తీసేస్తారన్నా. అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదా, అందుకని ముందుగానే కొంచెం హెచ్చరిస్తున్నానన్నా. దయమేం చెప్పింది కరెక్టే అన్నా. ముందు మనం రాహుల్ని జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నా. డబ్బులు తీసుకెళ్ళి రాహుల్ని విడిపించుకోరా. సరే అన్నా. మన కాడ క్యాష్ ఉందన్నా. ఏమైందిరా క్యాష్ అంతా? క్యాష్ మొత్తం ఆల్ఫోస్ లో ఉంది కదన్నా. దయమయం అన్నా, నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది? నా దగ్గర అన్నా ఓ 3,000 దాకా ఉందన్నా. వేలకోలంగా ఉందా? అన్నా, నువ్వే ఇంత పెద్దోడివి, డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడో ఆల్ఫా హౌస్ లో పెట్టేశావు. మరి నేను నీ మనిషిని కదన్నా, నా మీద కూడా రైటింగ్ జరుగుతుంది కదన్నా. అందుకే చిల్లర మెయింటైన్ చేస్తున్నానన్నా. రేయ్, ఆ రఫీక్కి ఫోన్ చేయరా. అన్నా వద్దు. ఈ టైంలో చిన్న అమౌంట్ కోసం వాడికి ఫోన్ చేశావంటే మన మీద డౌట్ వస్తుందన్నా. సంజయ్ అన్నా, మన ఆల్ఫా హౌస్ లో డబ్బులు తీసుకొని రాహుల్ని విడిపించుకొనిరా. శుక్రవారం ఆల్ఫా హౌస్ నుంచి డబ్బు షిఫ్ట్ చేయాలన్నదే ఆనందబాలే వ్యూహం. ఆనంద్ బాలికి అంత టైం ఇవ్వకూడదు. ఆల్ఫా హౌస్ ఎక్కడుందని నేను కనుక్కుంటాను. రేపు తెల్లారేసరికి మన చేతిలో 2,000 కోట్లు ఉండబోతున్నాయి. జై చక్రి, డబ్బులు తెచ్చావా?
గిరిగాడు ఎక్కడ? పోయాడు. ఎక్కడికి పోయాడు? చచ్చిపోయాడు. అమ్మ! రేయ్, త్వరగా తీసుకురండి, జల్దీ. ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. రేయ్, అక్కడికి సంజయ్ బాలి ఎందుకు వచ్చాడు? డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయినా నిన్న అనాలి. ఆనంద్ బాలి ఫ్రైడే డబ్బులు షిఫ్ట్ చేస్తాడన్నావు. వాళ్ళ తమ్ముడు గడు వచ్చి ఈరోజు షిఫ్ట్ చేశాడు. సంజయ్ బాలిగాడు చచ్చిపోయాడా? ఒరేయ్, వాడు చావు వెనక నా హ్యాండ్ ఉందని తెలిస్తే వాడు నా హెడ్ కట్ చేస్తాడరా. ప్రస్తుతం తెలియదు కదా, నువ్వు కంగారు పడకు. కొద్ది రోజులు వెయిట్ చేసి మంచి టైం చూసి మళ్ళీ స్కెచ్ చేద్దాం. ఏంటి, మళ్ళీ స్కెచ్ చేస్తావా? ఒరే నాయనా, నువ్వు నీ స్కెచ్ వద్దు. నేను సోమాలియా పారిపోతాను రా. ఇప్పుడే పారిపోతే ఆనంద్ బాలి గడికి డౌట్ వస్తుంది. కొద్ది రోజులు ఏం తెలియని ట్యాక్ చేయి. అంతేనట్టావా? ప్రస్తుతానికి అంతే. ఇలా ఆనంద్ బాలి గడిని పరామర్శించరా. ఒక పని చేస్తాను, ఫోన్లో మాట్లాడతాను. రేయ్, తమ్ముడు పోయాడని చెప్పే వరకు ఆగరా. నువ్వు ముందే అడక్క, కొంచెం బుర్రవాడు. తమ్ముడు, నువ్వు నాకు పరిచయమైన కొత్త రోజుల్లో సార్ సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి. ఇప్పుడు అరే, బే, గాండే, గూట్లే అని పిలుస్తున్నావు. ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు. వాడు కరెక్ట్గానే చెప్పాడు కదా సార్, వాడికి డబ్బు దొరకలేదని. ఒకవేళ వాడికి దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్. వాడు చాలా కమిట్మెంట్తో ఉంటాడు సార్. ఒరే బుర్ర తక్కువ వెధవా, పూర్తిగా వినకుండా కామెంట్స్ చెయ్యకురా. అన్నా, ఎట్టా జరిగిందన్నా? క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది. మన మీద అటాక్ చేసే దమ్ము ఎవడుకుందన్నా? ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటా. వీపు మీద తమిళ్లో రాసిన పచ్చ బొట్టుంది. బాడీ మీద బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయి. అన్నా, క్యాష్ ఏమైనా? క్యాష్ సేఫ్ గా ఉంది. వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసాం. వెరీ గుడ్ అన్నా. కాలయ్య, నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళు డైరెక్ట్ అయినా సరే, ఇండైరెక్ట్ అయినా సరే, ఎవ్వడు బ్రతకూడదు. డబ్బు పోయిందని నువ్వు రాసిన ఆర్టికల్ చదివి అనుమానంతో ఆనందబాలి దగ్గరికి వెళ్ళాను. అన్నా, ఈ కామెడీ విన్నావా? పెద్ద కామెడీ. ఆగస్టు 14వ తారీఖున మన ఆల్ఫా హౌస్ లో 2,000 కోట్లు ఎవడో దొబ్బుకుపోయాడంట. ఇంతకంటే పెద్ద కామెడీ ఏందన్నా? అందులో కామెడీ ఏం లేదు, నిజమే. ఆ రోజు 14వ తారీఖు పైసలు పోయినాయి. అమ్మా, వామ్మో, నిజంగా దొంగతనం జరిగిందా? మరి నాకెందుకు చెప్పలేదన్నా? ఎర్రినా, ఏమని చెప్పాలి? 2,000 కోట్లు కొట్టేశారని చెప్పాలా? నిమిషానికి 10 మంది ఫోన్ చేసి డబ్బులెక్కడా, ఇది నిజమా అని తల తినేస్తున్నారు. వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను. రేయ్, డబ్బు పోయిందని తెలిసిందనుకో, కాలర్ కాదు కంఠం పట్టుకుంటారు. అన్నా, నిన్నెవరు టచ్ చేస్తాడన్నా? అంత జీలోతో ఎవరుకుంటుందన్నా? పిచ్చి నా కొడక, నా దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు అమాయకులు కాదు. పవర్లో ఉన్న మినిస్టర్స్, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఇంకా ఎందరో. ఒకే ఒక్క ఆర్టికల్తో మొత్తం రచ్చైపోయింది. మరి ఇప్పుడేం చేద్దామన్నా? మన రాహుల్ కిడ్నాప్ కి, నా ఆల్ఫ్ హౌస్ లో దొంగతనానికి డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆ రోజే అర్థమైంది. అందుకే మనోళ్ళని చంపుకుంటూ వచ్చా.
డబ్బు పోయిన విషయం నాకు, చనిపోయిన నా తమ్ముడికి, ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళకి తప్ప మరెవ్వరికి తెలీదు. ఈరోజు ఈ ఆర్టికల్ రాసిన అమ్మాయికి తెలిసింది. అన్నా, చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నాను. తమ్ముణ్ణి చంపిన రోజే ఆ డబ్బంతా పట్టుకెళ్ళారా అన్నా? ఇంకెంత క్లారిటీ కావాలి? ఒక్కటి కాదు, రెండు కాదు, 2000 కోట్లు మొత్తం పట్టుకెళ్ళిపోయిండు. అన్నా, మీరు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఆన్ చేయకుండా 2 రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. ఆ డబ్బు కాజేసిన వాడిని నేను క్యాచ్ చేస్తాను. జస్ట్ 48 అవర్స్ టైం ఇవ్వండి అన్న. జస్ట్ 48 అవర్స్. ఆ చందుగాడు ఎక్కడ కనపడినా సరే కాళ్ళు చేతులు విరగొట్టి మరీ తీసుకురండి. నేను పంపించిన మనుషుల్ని చందుగాడు చిత్తకుట్టి మాయమైపోయాడు. అందుకే మీ ఇద్దరిని తీసుకొచ్చా. సార్, మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు సార్. ఏం మిస్ అవుతున్నానో చెప్పు నాన్న. నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్. అదే మీరు అనుకుంటున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్. ఎటు చూసినా మీకు బొక్కే సార్, అర్థం చేసుకోండి సార్. అంటే మా ఇద్దరిని ఉంచుకుని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ మేము ఇద్దరు వెళ్ళిపోతాం సార్. పదండి మేడం. కూర్చో. నా క్యాలిక్యులేషన్ తప్పలేదురా. మీ ఫ్రెండ్ చందు ఫోన్ చేస్తున్నాడు. మిమ్మల్ని తీసుకొస్తే ఆ డబ్బులు వస్తాయని నాకు తెలుసురా. హలో చందు డార్లింగ్. రై చందు, నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ నా కస్టడీలోనే ఉన్నారు. మర్యాదగా నా డబ్బు తెచ్చిచ్చావా సరే, లేదా బతికుండగానే వాళ్ళిద్దరి చర్మం బ్లేడుతో ఒలిచేస్తూ ఉంటా. 2000 కోట్లు నువ్వు ఎప్పుడు సంపాదించావురా? ఎవరు? ఆనంద్ బాలే. హలో బాలన్న. అన్నా, ఈ ఫోన్ నీకు ఎలా వచ్చిందన్నా? సార్, మీ గురించి ఎవరో వచ్చారు సార్. ఆ నీడున్న ఆడికి ఎట్లా తెలుసురా? డబ్బు ఏడుందో కూడా ఆడికి తెలుసండి సార్. హలో బాలీభయ్య. ఎవట్రా నువ్వు? నా పేరు చందు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ చేద్దాం ఉన్నప్పుడు మీ పార్ట్నర్ దయామయం తను కిడ్నాప్ చేసాడు భయ్యా. దయామయంకి అమ్మాయికి ఏంట్రా సంబంధం? ఓ, నీకు తెలియదు కదా, నువ్వు దయామయం ఎలా పార్ట్నర్సో నేను దయామయం కూడా అలాగే పార్ట్నర్స్ భయ్యా. ఈ 2000 కోట్లు కొట్టేశాం కదా, మరేమోని వాటర్లు వేసుకుంటుంటే చిన్న డిస్ప్యూట్. ఆడేమో అమ్మాయిని ఎత్తుకుపోయాడు, నువ్వే కొంచెం మాట్లాడి. రేయ్, ఎగతాళిగా ఉందా? మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? నేను చంపిన నీ తమ్ముడి మీద ఒట్టు. ఆనంద్ భారీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. మన ప్లాన్ మొత్తం. చందు, చందు. హే బాలిస్ బ్రో. ఎవరా నువ్వు? నేనా? ఇక్కడ బ్లాక్ మనీ ఉంది కదా, తీసుకెళ్దాం వచ్చాను.
డబ్బు దొరికిన వెంటనే దయ్యమైందని చంపేయమన్నాడు కదా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పగిలిపోద్ది. కాల్చేవయ్యా, కాల్చేవా? ఆ 2000 కోట్లు రాశాను, బుర్రలో పెట్టి పిచ్చెక్కిపోతున్నాను. కాల్చేవా? నువ్వు కాల్చావనుకో నేను రిలీఫ్ అయిపోతాను. లేదంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చాను భయ్యా. మెంటల్ ఏంట్రా వీడికి? ఇంకా నమ్మకం రావట్లేదా? ఒక్కసారి దయ్యమైంది ఫోన్ కొట్టు భయ్యా. కొట్రా వాడికి ఫోను. నీ దాంట్లోంచి కాదు, నా దాంట్లోంచి కొట్టు, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 6 గంటల్లో నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళిద్దరూ నా ఎదురుగా ఉండాలి. వాళ్ళతో పాటు నువ్వు రావాలి. దయామయం అన్నా, నా 1 రూపాయి టచ్ చేస్తే 1,00,000 రూపాయలైనా ఖర్చు చేసి దాన్ని వెనక్కి తీసుకొస్తానని నీకు తెలీదా? అసలు డబ్బంతా వీడి దగ్గరే ఉందన్నా. వీడే నా బ్రైన్ చెడగొట్టాడన్నా. నన్ను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఇదంతా చేయించాడన్నా. ముందుగా వాడిని చంపేయన్నా. సార్, వాడిని చంపేస్తే దాచిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఏయ్, నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురాకపోతే గన్తో కాల్చుకొని చచ్చిపోతానన్నావు కదా, ఇదిగో వచ్చింది. అప్పటికెళ్ళి చూస్తున్నా. ఇప్పుడు చెప్పరా పైసలు ఏడున్నాయో? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అందరూ గన్లో బుల్లెట్లు ఎలా వాడేద్దామని చూస్తున్నారు. బ్రెయిన్లు వాడరేంట్రా? నేను ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది. అది ఇచ్చేస్తే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వచ్చేస్తుంది. గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. గనీని పంపించి ఆల్ఫా హౌస్లో దొంగతనం గురించి నీకు తెలిసేలా చేశాను. ఆ న్యూస్ రాసే ధైర్యం నీకుందని నాకు తెలుసు. ఆ న్యూస్ బయటకు వస్తే వాడు ఫినిష్ అయిపోతాడని కూడా తెలుసు. ఇన్ని అబద్ధాల్లో 2 నిజాలు నశేషి. 1, నేను నిన్ను ప్రేమించడం. 2, ప్రాణాలు అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకోవటం. ఈ గ్యాంగ్స్ గన్స్ ఆనంద్ బాలీగాడు ఎవ్వడు కూడా నేను టచ్ చేయలేడు. వీడిని చంపేస్తా. నా దుడ్డు ఎక్కడా? ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటానన్నాడుగా, కాపాడుకోమను, చూద్దాం. ఎట్టా నవ్వు వస్తుందిరా నీకు? ఎరా, నొప్పిగా ఉందా? నాకు నొప్పి ఒంట్లో ఉండదురా, ఇక్కడ ఉంటుంది.
రే బాలిగా, ఇలా తలకు దెబ్బ తగిలితే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి గతం అంతా మర్చిపోతారంటే నిజమేనారా? టచ్ అయ్యరా, నువ్వు టచ్ అయ్యరా, నువ్వు టచ్ అయ్యరా చూసుకుందాం. అన్నా వాడు తల పగలగొట్టుకుంటున్నాడు అంటే గతం మర్చిపోతాడు. అప్పుడు మన డబ్బులు ఎక్కడరా అంటే గుర్తు లేదంటాడన్నా. మన పరిస్థితి ఏంటన్నా? నీకు 20% ఇస్తా. డబ్బు ఎక్కడుందో చెప్పరా. అరే ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? 20% అంటే 400 కోట్లురా. ఒప్పుకోరా? నా మాట వినరా, ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి కదరా. ఒప్పేసుకోరా. నీ టార్గెట్ డబ్బు అయితే ఎప్పుడో క్యాష్తో పారిపోయేవాడివి. సొసైటీ కోసం చేస్తుంటే గవర్నమెంట్కి ఇచ్చేసేవాడివి. వీటన్నిటికి మించి ఏదో పర్పస్ ఉంది. ఏంటది? ప్రతి మనిషికి జీవితంలో బ్రతకడానికి ఒక కారణం ఉంటుంది. కొంతమందికి ప్రేమ, కొంతమందికి స్నేహం, కొంతమందికి కుటుంబం, కొంతమందికి దేశం. మనలాంటి వాళ్ళకి సమాజం. మనం కావాలనుకున్నది కోల్పోయినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇలాంటి బాస్టర్కి తెలీదు. ఆడికి తెలియాలనే ఇదంతా చేశాను. ఏంట్రా రివెంజా? అసలు ఎవడ్రా నువ్వు? నువ్వు కిడ్నాప్ చేసి చంపేసిన ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకునేమో, నువ్వు తగలబెట్టేసిన ఒక సిన్సియర్ జర్నలిస్ట్ తమ్ముడినేమో, నువ్వు రేప్ చేసి చంపేసిన ఒక అమ్మాయికి అన్ననేమో, ఎవరినైనా అయ్యి ఉండొచ్చు. రేయ్, క్యాష్ లోడ్ చేసిన ట్రక్ ఎక్కడ దొరికిందిరా? ఆ ఊరు బయట ఇటుక బట్టీలలా క్యాష్ బాక్సులు పక్కనే ఖాళీగా పడి ఉన్నాయిగా. నా కొడుక, ఒకటి కాదు, రెండు కాదు, 2000 కోట్లు రా. నిజంగా తగలబెట్టేసావా? అంత డబ్బు గాలిస్తే అరటన్నిటికి కాలిని బాలిబయ్యా. మాంత్రికుడి ప్రాణం రామచిలకలో ఉన్నట్టు వీడి ప్రాణం డబ్బులో ఉంది. అందుకే కాల్ చేశా. ఏంటిది? ఆ రోజు నీ కొడుకుని కిడ్నాప్ చేశాం కదా, ఖర్చులకు పోను 5 కోట్లు మిగిలిన బాలిగా. అరే మళ్ళీ 5 కోట్ల ట్విస్ట్ ఏంటిరా? పాపం వీళ్ళందరికీ సమానంగా పనిచేద్దాం అనుకుంటున్నాను. ఏంటి చిల్లరేస్తున్నావా? నీకు చిల్లరేరా? మరి బాయ్స్ గురించి ఆలోచించవా? రేయ్, నా మాటనండి. లైఫ్ టైం సెటిల్మెంట్.
రే బండోడా, నీకు పేక డబ్బులు తీరిపోతాయిగా. ఎరా పుట్టోడా, నీకు లైఫ్ టైం మందుకి సరిపోతాయిగా. రే పడుకోడా, అప్పులేం లేవా? ఉన్నాయిగా. సహోదరులారా, మీకు డబ్బు పంచుతాడంట, వాడి మాట నమ్మారంటే మన సంఖలో గడ్డి మనం పీక్కున్నట్టే. అరే, ఈ రోజు నుంచి డబ్బులు నాకు చిత్తు కాగితాలతో సమానం రా. ఇదే రోజు ఇండియా నుండి జెరూసలేం పోయి చర్చిలో క్రైస్తు పాదాల దగ్గర సేవ చేసుకుంటాను రా. నన్ను వదిలే. హల్లెలూయా. ఆనంద్ బాలి అంటే ఎవరో తెలుసారా? దేవుడు లెక్క. అదొక అప్పుడు రా. ఇప్పుడు మీరు ఆడుతూ ఉన్నారు కదా అన్నాడు మీకు ఏం ఇవ్వలేడు. మీరు అని వదిలేసి వెళ్ళిపోయినా వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే ఆనంద్ బాలి ఇప్పుడు ఒక మామూలు మనిషిరా. ఆనంద బాలి మనిషిని డబ్బుతో కొంటారా? నీ షేర్ నాదిరా. నీ షేర్ నాదిరా. ఏసైరా ఈ నా కొడుకుని. వీళ్ళకి డబ్బు మీద ఉన్న ఆశ ఆనంద్ బాలి మీద భయాన్ని పోగొట్టింది. నువ్వు కూడానా? ఓడిపోయే గుర్రం మీద పందెమాడు కాడు కదన్నా. వీళ్ళల్లో ఒక్కడు కూడా బయటికి రాడు. ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. నీ షేర్ కూడా నాదే. నిజం చెప్పరా, ఆ 2000 కోట్లు ఎందుకు కాల్ చేసావు? నీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? చందు ముంబైలో ఏం చేసేవాడు, పర్టిక్యులర్గా ఆనంద్ బాలిని ఎందుకు టార్గెట్ చేశాడు అని అడగాలని ఉంది. అయినా సమాజానికి చెడు చేసే పెద్దవాళ్ళని మనం ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగం?